హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకైతే ఒక గ్రీనరీ లొకేషన్ అయితే కనిపిస్తుంది కదా. ఈ యొక్క లొకేషన్ రైల్వే స్టేషన్కి సంబంధించినటువంటి లొకేషన్ అనమాట. అది కూడా కరీంనగర్ రైల్వే స్టేషన్కి సంబంధించినటువంటి లొకేషన్. చూడండి, చాలా బాగుంది. ఒకప్పుడు చాలా పూర్గా ఉండేది. అంటే స్టార్టింగ్ కదా, అప్పుడు ఏం డెవలప్మెంట్ అయితే లేదు. ఇప్పుడు రీసెంట్గా అయితే చాలా డెవలప్ అయితే చేశారు. దానికి సంబంధించినటువంటి వీడియోని అయితే మీకు ఇప్పుడు చూపించబోతున్నాం. చాలా బాగుంటుంది, చూడండి. ఓకేనా. ఇంకా ఇక్కడ నుండి అయితే మేమైతే లోనికి అయితే రావడం జరిగింది. ఇంకా మా పిల్లలకు అయితే నేను టికెట్ తీసుకోమని చెప్పేసి అయితే డబ్బులు అయితే ఇవ్వడం జరిగింది. సో దానికోసానికి వాళ్ళు మరి ఏం చేశారనేది చూడండి. అంటే వాళ్ళు టికెట్ తీసుకోకుండా తిరిగి నాకే ఇచ్చేశారు. ఎందుకంటే నువ్వే తీసుకో డాడీ అని చెప్పేసి అయితే డబ్బులు నాకే ఇచ్చేశారు. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, బస్సు జర్నీ కంటే రైల్వే జర్నీ అనేది చాలా సేఫ్గా ఉంటుంది. అట్లాగే ఛార్జెస్ కూడా తక్కువ ఉంటాయి. కాబట్టి మేము ఇంకో బస్సు రూట్ ఉన్నప్పటికీ మేము ఈ యొక్క రైల్వే రూట్ని అయితే సెలెక్ట్ చేసుకోవడం అది జరిగింది. ఎందుకంటే విషయం అయితే అదన్నమాట. చూడండి, ఈ యొక్క లొకేషన్ చాలా బాగుంది. మేము మార్నింగ్ లెగసి అంటే 5:30కి లేచి రెడీ అయ్యి 7:30 కల్లా రైల్వే స్టేషన్కు చేరుకోవడం జరిగింది. ఎలా వచ్చామంటే కనుక మాకు బైక్ ఉంది. ఆ బైక్ తీసుకొచ్చి స్టేషన్లో అక్కడ పార్కింగ్ ప్లేస్లో అయితే బైక్ని అయితే పార్క్ చేసి ఇక్కడికైతే రావడం జరిగింది. ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే ఓల్డ్ యొక్క స్టేషన్స్ కంటే ఈ యొక్క స్టేషన్ డిఫరెంట్ అనమాట. ఎందుకంటే ఈ స్టేషన్లో ఎస్కలేటర్స్ అయితే అరేంజ్ చేయడమే జరిగింది. చూస్తున్నారు కదా, ఇవే అన్నమాట ఎస్కలేటర్స్. మా పిల్లలు ఆల్రెడీ డాడీ ఎస్కలేటర్స్ ఉన్నాయి కదా, ఒకసారి ఎక్కిద్దాం, ఎలాగో అది పనిచేస్తలేదు కదా, కనీసం మనమైనా పైనకి ఎక్కి చూసేద్దామని చెప్పేసి అయితే వాళ్ళు ఆల్రెడీ ముందుగానే పైనకి వెళ్ళిపోయారు. ఇంకా నేను వెనకాల ఈ యొక్క ఎస్కలేటర్స్ ద్వారా పైనకి అయితే వెళ్తున్నాను. చూడండి, ఈ యొక్క పైన లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. అవి చూస్తున్నారు కదా. ఇంకా ఇక్కడ అప్పుడప్పుడు కొంతమంది అయితే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ షూట్స్ కానీ తీసుకుంటారన్నమాట. అందరూ మళ్ళీ కొంతమంది ఉంటారు కదా, ఏది యూట్యూబర్స్ కానీ లేకపోతే షార్ట్స్ తీసేటువంటి వాళ్ళు కానీ, జస్ట్ షోకేజ్ కొరకు ఫొటోస్ తీసుకునేటువంటి వాళ్ళు కానీ. సో విషయం అయితే అదన్నమాట. చూడండి, పైన కూడా చాలా విశాలంగా ఉంది. పైనుంచి ఇటు నుంచి అటువైపుకు, అటు నుంచి ఇటువైపుకు వెళ్ళే అటువంటి ఫుట్పాత్ అయితే చిన్నగా ఉంటుంది ప్రతి ఒక్క స్టేషన్లో చాలా వరకు. ఇక్కడైతే మరి ఎందుకో ఏమో కానీ ఈ యొక్క ఈ పక్క నుంచి ఆ పక్కకు వెళ్ళడానికైతే వెడల్పుగా ఉండేటువంటి ఫుట్పాత్ అది వేశారు. చూడండి, చాలా బాగుంది. పైన కూడా చాలా విశాలంగా కూడా ఉంది. అందుకని చెప్పేసి అయితే ఎట్లాగైనా ఈ యొక్క వీడియో ద్వారా ఈ యొక్క లొకేషన్ అయితే మన సబ్స్క్రైబర్స్ అందరికీ చేరవేయాలని చెప్పేసి అయితే ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఎలా ఉందండి. చాలా బాగుంది. మాకైతే చాలా బాగా నచ్చేసింది. ఇక్కడ కరీంనగర్ రైల్వే స్టేషన్ నుంచి అంటే కరీంనగర్ స్టేషన్ నుంచి ఈ యొక్క ట్రైన్ అంటే మేము వెళ్ళాలనుకున్న ట్రైన్ అయితే కనుక అది పుష్పుల్ వరకు, అంటే పుష్పుల్ ట్రైన్ అంటారనమాట దాన్ని. సరే, ఇది కాగజ్ నగర్ వరకు అయితే వెళ్తుంది. కానీ మేము వెళ్ళేటువంటి స్టేషన్ ఏంటి అంటే కనుక మంచిర్యాల వరకు అయితే వెళ్ళాలన్నమాట. ఇంకా మేము వెళ్ళే దారిలో మేము 4 స్టేజెస్ అయితే దాటాల్సి ఉంది. చూడండి, 1 బై 1 స్టేజెస్ అయితే రావడం జరుగుతుంది. వాటికి సంబంధించిన లొకేషన్ కూడా మీకు ఈ వీడియో ద్వారా చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా ట్రైన్ వచ్చేటువంటి టైం ఎంత అంటే కనుక 7:40 కానీ 7:45 కానీ 7:40 నుంచి వెళ్ళి 8 మధ్యలో ప్రతిరోజు అయితే రావడం జరుగుతుంది. మేమైతే 7:30కి ఈ యొక్క రైల్వే స్టేషన్కు రీచ్ కావడం అయితే జరిగింది. ఇంకా ఇప్పటికీ స్టేషన్లోనికి అయితే ట్రైన్ అయితే రాలేదు. ఇంకా ముందు చూసుకున్నట్టయితే వస్తున్నా చూడండి, ముందు నుంచి అది చాలా చిన్నగా కనిపిస్తుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి 7:45 టైం అయితే అయిందన్నమాట. దానికోసానికైతే మేము పైనుంచి గబా 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 కిందికి అయితే వచ్చేసాము. ఎందుకంటే ట్రైన్ వచ్చిన తర్వాత మనం బస్సులాగా అయితే ఆగడం అనేది ఉండదు కదా ఒకసారి వెళ్ళిన తర్వాత అయితే. అందుకని చెప్పి తొందరగా కిందికి అయితే రావడం జరిగింది. సో చూస్తున్నారు కదా, ఇదే అన్నమాట మేము జర్నీ చేయబోయేటువంటి ట్రైను. చాలా బోగీలు అయితే ఉన్నాయి. ఒకప్పుడు ఉన్నటువంటి అంటే
కరెంటుతో నడిచేటువంటిది ట్రైన్ అన్నమాట. ఒకప్పుడు బొగ్గుతో నడిచే ట్రైన్ ఉండే. దాన్నైతే పక్కన పెట్టేశారు. ఎందుకంటే డెవలప్ అయింది కాబట్టి. సో, అందువల్ల ఈ ట్రైన్ చాలా బాగుంది. చాలా ఫాస్ట్‌గా కూడా వెళ్తది. ఇంకా మేము ట్రైన్ ఆగిన తర్వాత అయితే ఈ ట్రైన్‌లోనికైతే వెళ్ళడం అయితే జరిగింది. ఇక్కడ నుండి చుట్టుపక్కల లొకేషన్స్ ఎక్కడి నుండి వెళ్తుంది, ఎలా వెళ్తుందనేది ఈ వీడియోలో చూయించబోతున్నాను. చూడండి, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ యొక్క వీడియో ద్వారా ఒక చిన్న క్వశ్చన్ అన్నమాట. ఏంటంటే, అసలు బస్ జర్నీ బెటరా, తర్వాత ట్రైన్ జర్నీ బెటరా అనేది మీకైతే క్వశ్చన్ అయితే వేయడం జరిగింది. ఇందులో ఏది బెటర్ అనే విషయాన్ని అయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అయితే చెప్పండి. నాకైతే నన్ను అడిగితే కనుక నేనిచ్చే సజెషన్ ఏంటి అంటే, ట్రైన్ జర్నీ బెటర్ అనేది చెప్పేస్తాను. మరి మీరు ఏమంటారనేది నాకైతే తెలియదు. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేది చెప్పండి. ఎందుకంటే ట్రైన్ జర్నీ బెటర్ అనేది మనం సాఫీగా, సేఫ్‌గా కదలకుండా ప్రశాంతంగా మనం అయితే జర్నీ అయితే చేయొచ్చు. కానీ బస్ అంటే కనుక ప్రతి ప్లేస్‌లో ఆగుతుంది. చాలా ట్రాఫిక్ కూడా బాగుంటుంది. ఇంకా దానివల్ల మనకైతే కొద్దిగా ఏమంటారు దాన్ని, అలసట అనేది ఏర్పడడం జరుగుతుంది. ట్రైన్‌లో జర్నీ చేస్తే కనుక మనకైతే ఎక్కువ దూరం ప్రయాణం చేసినా కూడా మనకు అలసట అనేది అస్సలు అనిపించదనమాట. దాంతోపాటు అందులో బస్సు యొక్క ఛార్జెస్తో పోల్చుకుంటే కనుక ట్రైన్ యొక్క ఛార్జెస్ చాలా 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 తక్కువ అనమాట. సో, అందువల్ల అయితే మేమైతే ఈ యొక్క ట్రైన్ జర్నీని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ వీడియోకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుందని చెప్పేసి అయితే మ్యూజిక్ యాడ్ చేయడం అయితే జరిగిందనమాట. చూడండి, మేమైతే కూర్చున్న ప్లేస్ విండో సీట్ అనమాట ఇదే. ఇంకా నేను ఈ పక్క నుంచి అయితే మీకోసానికైతే వీడియో అయితే షూట్ చేస్తున్నాను. మధ్య మధ్యలో అంటే మంచి మంచి లొకేషన్స్ వచ్చినప్పుడు. ఇంకా మా చిన్న బాబాయ్ చూడండి, ఇంకా నేనేం చేశానంటే కాసేపు అయితే ఇలా పైన అది ఉంటాయి కదా, పట్టుకొని నిలబడడం జరిగింది. లోపల లొకేషన్ అయితే ఇలా ఉంది అన్నమాట. ఇండియన్ రైల్వేస్ మేము ఎక్కినటువంటి ట్రైను ఇది. ఎందుకంటే మనం వెళ్ళేటువంటి దానికి ప్రతి దాంట్లో కూడా ఇండియన్ రైల్వేస్ అనే రాసే ఉంటుంది. ఇంకా ఇక్కడి నుంచి మేము వెళ్ళాలనుకున్న స్టేషన్ రావాలంటే కనుక మేము ఎక్కినటువంటి కరీంనగర్ రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళి మేము దిగాలనుకున్నటువంటి రైల్వే స్టేషన్కి మధ్యలో
ఒక 4 స్టేషన్లు అయితే మెయిన్ స్టేషన్స్ అయితే ఉంటాయన్నమాట. అందులో ఒకటి సుల్తానాబాద్, రెండవది పెద్దపల్లి, మూడవది రామగుండం, నాలుగవది వచ్చేసి మంచిర్యాల అన్నమాట. సో ఈ 4 అంటే ఈ 4 స్టేషన్స్‌లో 3 స్టేషన్స్ అయితే దాటుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ నుండి చూసుకున్నట్టయితే మీ అందరికీ లెఫ్ట్ సైడ్ లొకేషన్ యొక్క వ్యూ చూపించాను కదా. ఇప్పుడు రైట్ సైడ్ లొకేషన్ యొక్క వ్యూ అయితే ఇలా ఉంది. మరి చూడండి, ఇది కూడా చాలా బాగుంది. చివరాఖర్లో ఇంకా మిస్ అయినటువంటి లొకేషన్ ఏంటా అంటే కనుక మంచిర్యాల వెళ్ళేటప్పట్లో రైల్వే ట్రాక్ గంగా బ్రిడ్జ్ నుంచి పోతుందన్నమాట. సో దాన్ని అయితే నేను బై మిస్టేక్లా మిస్ చేయడమే జరిగింది. ఆ యొక్క వ్యూ కూడా చాలా బాగుంటుంది. రానున్న రోజుల్లో రైల్వే జర్నీకి సంబంధించినటువంటి వీడియో తీస్తే కనుక తప్పకుండా ఇలాంటి రైల్వే బ్రిడ్జికి సంబంధించినటువంటి లొకేషన్ ఉంటే కనుక తప్పకుండా వీడియో చేసి చూపిస్తాను. చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా మేము దిగి వెళ్ళాల్సినటువంటి మంచిర్యాల రైల్వే స్టేషన్ అయితే వచ్చేసింది. చూడండి, ఇక్కడైతే ట్రైన్ అయితే స్లో అవుతుంది. సో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ రాబోయే వీడియోలో అయితే కలుసుకుందాం. అంతవరకు సెలవు.